టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపొద్దున ఎవరు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఇంకొక ముఖ్యమంత్రి టెలిఫోన్, అది అబద్ధమా నిజమా నాకు తెలియదు. నిజంగా దీన్ని నిజాలు రావాలంటే లెట్ సిబిఐ ఎంక్వైరీ హ్యాపెన్, సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి. ఒకవేళ నిజమని తేలిస్తే మటుకు దీనికి చాలా కఠినమైన శిక్షలు కావాలి. ఎందుకంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగితే, ఉదాహరణకి పోయినసారి మనకి రాష్ట్రంలోని ప్రముఖమైన ఒక కేసులో ఒక సిబిఐ ఆఫీసర్ మీద ఒక వ్యాపారం జరిపించారు. ఒక వ్యాపారం ఆయన మీద టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిస్తే ఆ టెలిఫోనిక్ కాన్వర్జేషన్, దాని కంటెంట్ ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఇలా చేయటం వల్ల ఏమైపోయిందంటే అది ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టచ్చు అని అనుకున్నారు, కానీ అలాంటి ఏం జరగలేదు. జరగాల్సిన కేసులు అలాగే ఉన్నాయి. దానివల్ల ఆయన మీద ఒక చిన్న మచ్చ లాంటిది పట్టడానికి ప్రయత్నించారు, కానీ అది కూడా జరగల. రెండు ప్రభుత్వాల మధ్య, రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగితే ప్రజల్లోని సమస్యను తీర్చాల్సిన వ్యక్తులు ఇలా కొట్టుకొని ఒకరినొకరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్తే మటుకు this will lead to civil unrest. Please, I want both the governments, please kindly you have to look into it. ఆంధ్ర తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య. 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని. దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు. కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చి పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి, అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు. తెలంగాణనేమో మిగిలిన రాష్ట్రం చేశారు. మంచిదే, సంతోషమే, దీన్ని ఎవరు కాదనరు. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది.